సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. పొద్దున్నే మంచి స్మెల్ వస్తుందని కిచెన్ రూమ్లోకి పోయి చూస్తే మా మమ్మీ చంచిచ్చి కొట్టింది. మమ్మీ ఎందుకు కొట్టినావు అని అంటే, నువ్వు స్నానం చేయకుండా కిచెన్ రూమ్లోకి రాకూడదు అని చెప్పింది. ఇది ఎక్కడ రూల్ భయ్యా, స్నానం చేయకపోతే కిచెన్లోకి రావద్దా? ఇంకో చంచిచ్చి కొట్టే గ్యాప్లో మనం వెళ్ళి స్నానం చేసుకొని వచ్చేయాలని చెప్పి స్నానం చేసిన, పోయి చల్ల నీతో చేసిన, చల్లగా ఉందని చూసుకోకుండా సచ్చి ఊరుకున్నా నేను. ఇక దాని తర్వాత ఎట్లయినా స్నానం చేసినాం కదా అని దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినా, అంటే గుళ్ళోకి వెళ్ళిపోయినా గైస్. దేవుడి దగ్గరికి అంటే దేవుడి దగ్గరికి అనుకోకండి. ఇక భూమి మీద ఉన్న జనాభా అందరి గురించి అన్ని కంప్లైంట్స్ చెప్పేసిన, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమేమి సొల్యూషన్స్ ఉన్నాయి అన్ని చెప్పేసిన. లాస్ట్కి దేవుడు నువ్వు ఫస్ట్ వెళ్ళి తినమ్మా ప్రశాంతంగా అని చెప్పి నన్ను పంపించేసిండి. ఇక దేవుడు పంపించిన తర్వాత మనం తినకుండా ఉంటామా, తినేసి దాని తర్వాత క్లాస్ వింటుంటే మా తాత పోయిపోయి నేను ఎక్కడ క్లాస్ వింటున్నా అక్కడే ప్రశాంతంగా వండుకుంటుండు. మా తాతను చూసి నాకు బాధ అవుతుంది. ఎందుకంటే నేను ఎంతసేపు అన్నా కూడా నాకు మళ్ళీ నిద్ర వస్తూ ఉంటుంది. ఎంతమందికి ఇలాంటి డిసీజ్ ఉండదు లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. దాని తర్వాత మా అమ్మ ప్రశాంతంగా కూర్చొని గార్డెన్లో ఏదో చేస్తుంది. ఆడ ఏం చెత్త లేకపోయినా మళ్ళీ క్లీన్ చేస్తుంది గైస్. ఏముందో నాకు అర్థం కాదు. ఇక వీళ్ళందరూ ఏదో ఒక పని చేస్తారు కదా, నేను కూడా పైనకి పోయి ఖాళీ రొగ్గొట్టుకుందాం అనుకున్నా, కానీ ఖాళీగా లేదు. ఏం చేయాలి, ఏం చేయలేక నోరు మూసుకొని కిందికి వచ్చి ఎడిటింగ్ చేసిన. దట్స్ ఆల్ ఫర్ ది వ్లాగ్. బై బై గాయ్స్.